హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పచ్చికారం అండి. ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవడానికి ఈ కర్రీ చాలా బాగుంటుంది. పక్కన ఎటువంటి కర్రీస్ లేకుండా ఈ ఒక్క కూరతోనే తినేయచ్చు. మీ ఇంట్లో వాళ్ళు ఆకుకూరలు తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 2 కట్టల తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనిలోకి పచ్చికారంను ప్రిపేర్ చేసుకుందాము. మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని అందులో హాఫ్ వెల్లుల్లి రెబ్బ, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇంకా కారం పొడి వాడము, ఈ పచ్చిమిర్చి కారమే మనకు కూరకు సరిపోతుంది. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అవి కాస్త వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసి ఇవి ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పచ్చికారంని యాడ్ చేసి ఇది నూనెలో 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 to 6 మినిట్స్ పాటు మగ్గించండి. అప్పుడు కాస్త దగ్గరగా అవుతుంది. ఆకుకూరలు ఎప్పుడైనా ఉప్పు నీటిలో ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టి తర్వాత శుభ్రం చేసుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత నాకు ఇలా దగ్గరగా అయింది కదా. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మగ్గించుకోండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఆకుకూర బాగా మెత్తగా ఉడికిపోయింది. ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి. ఆకుకూరలో ఉన్న వాటర్తోనే ఆకుకూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పచ్చికారం రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.